అందరికీ నమస్కారం అండి. ఇవాళ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఒక పేషెంట్, అంటే ఇందులో మనం మీడియల్ కంపార్ట్మెంట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే లోపల వైపు మాత్రమే అరుగుదల ఉంటే అలాంటి పేషెంట్స్కి ఒక్కొక్కసారి మనం చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వీళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయకుండా మనం ఏంటంటే హై టిబియల్ ఆస్టియోటమీ అనే ఆపరేషన్ చేస్తాం. సో అలాగా ఒక పేషెంట్కి మనం ఎలా చేసాము అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వీళ్ళ ఎక్స్రే కనుక చూసామనుకోండి, ఈ పైనుంచి కిందకి ఈ ఒక గీత గీస్తే మామూలుగా అయితే సెంటర్ ఆఫ్ నీ జాయింట్ నుంచి వెళ్ళాలా ఈ గీత అనేది. మనకి ఇక్కడ గమనిస్తే కనుక ఇది ఇక్కడ ఎక్కడి నుంచో వెళ్తుంది. సో మోకాలు అంత వంకర ఉందన్నమాట. ఈ వంకర వల్ల లోపల వైపు ఒత్తిడి అనేది బాగా పెరుగుతుంది. అలాగే రెండో మోకాళ్ళలో కూడా జరుగుతుంది. సో ఈ గీత సెంటర్ నుంచి వెళ్లాల్సిన గీత మనకి లోపల నుంచి వెళ్తుంది. సో ఇటువైపు కూడా మనకు లోపల వైపు అరుగుదల ఉంది. సో పేషెంట్ కి ఇదివరకు ప్రాబ్లం కూడా మోకాళ్ళు లోపల వైపు మాత్రమే నొప్పి తీవ్రంగా ఉండేది. సో దాన్ని మనం ఇప్పుడు పరిష్కారం చేయటం జరిగింది. అంత మునుపు ఆపరేషన్ జరిగే ముందు నీకు మోకాళ్ళలో నొప్పి ఎక్కడ ఉండేది? బాగాను మోకాళ్ళ లోపల బాగా ఎక్కువ పెయిన్ గా ఉండేది. భరాయించలేని నొప్పి, కాలు మడతేసినా తీయలేను. ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. నాకు అసలు ఏమి ఇబ్బంది లేదు. చేయించుకున్న తర్వాత నాకు అసలు ఏమి ఇబ్బంది. మనం ఎన్ని దఫాలుగా చేసాం? 2 మోకాళ్ళకి చేసాం కదా. నాకు 2 సార్లు. ఓకే, 2 దఫాలుగా చేసాం. ఒక్కొక్క దానికి మనం గ్యాప్ ఎంత తీసుకున్నాం? 3 నెలలు 3 నెలలు గ్యాప్ లో చేసాం. సో ఈ ఫిక్సేటర్ అనేది మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదే కదా వేసాను మీకు. ఇది ఉన్నప్పుడు నడవటం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇబ్బంది లేకుండా చేయగలిగావు అంతే కదా. అది ఇలా తిప్పుకోవటం, దీన్ని తిప్పుకోవటం అన్ని కూడా మేము చూపించిన అంటే చేసాం. మీకేం ఇబ్బంది ఏమి లేదు అసలు. దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది 3 నెలలు ఉంచాము, మళ్ళీ ఒక దాని అయిపోయిన తర్వాత రెండో దానికి చేసాము. ఇప్పుడైతే ఈ లోపల వైపు మోకాళ్ళ నొప్పులన్నీ కూడా కంప్లీట్ గా తగ్గిపోయింది. చక్కగా నడవ చూపించగలవా అమ్మా? ఇదివరకు ఈ పేషెంట్ ని మనం చూసినప్పుడు ఏంటంటే ఒక రకంగా డక్ గైట్ ఉండేదండి. అంటే బాతులాగా ఇట్లా ఇట్లా నడిచేవాళ్ళు ఆ మోకాలు వంకర వల్ల. కాకపోతే ఇప్పుడు స్ట్రైట్ గా నడవగలుగుతున్నారు. ఇది ఎందుకు సాధ్యం అయ్యింది అని అంటే, మనం ఈ ఫోటో చూసాం అనుకోండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఇందాక ఎక్స్రేలో ఏంటంటే ఈ గీత అనేది మనకి మోకాల నుంచి అసలు పాస్ అయ్యేదే కాదు. ఇప్పుడు చూడండి, చక్కగా మోకాలు మధ్య భాగం నుంచి వెళ్తుంది. అదే మాదిరి ఈ కాలుకు కూడా గీత అనేది సెంటర్ నుంచి వెళ్తుంది. సో ఈ మెకానికల్ యాక్సిస్ అంటాం, ఈ యాక్సిస్ ని మళ్ళీ మనం సెంటర్ నుంచి పాస్ చేయగలిగితే మోకాళ్ళ నొప్పులు అనేవి దాదాపు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ.